అందరికీ నమస్కారం. ఎద్దనపూడి సులోచనారాణి గారి తొలి కథ 'ఐ లవ్ యూ' కొనసాగింపు. కథలోకి వెళ్దామా? మా ఆడవాళ్ళ గురించి, మా ఆచార వ్యవహారాల గురించి నువ్వడిగినప్పుడు అంతా వివరంగా చెప్పటం, నీకు తెలిసేలా చెప్పి మరింత కుతూహలాన్ని రేకెత్తించడం నాకు సంతోషంగానే ఉండేది. అవన్నీ వదిలే. ఆ రోజు బహుశా నాకే కాదు, నీకు గుర్తుండుంటుంది. నా భార్య ఫోటో తెప్పించమని అడిగావు. అది ఊరికే కాదు, నువ్వు మంచి చిత్రకారుడివి. ఇంతవరకు చాలా దేశపు ఆడవాళ్ళని చిత్రించాను గాని హిందూ దేశపు స్త్రీని చిత్రించనే లేదని, చిత్రించాలని ఉందని అప్పుడప్పుడు నాతో అంటూ వచ్చావు. నువ్వు పైకి చెప్పకపోయినా సుశీల ఫోటో అడగటంలో ఉద్దేశం అదేనని నాకు తెలుసు. కానీ ఒకటి ఆలోచించు హ్యాస్టన్, ప్రపంచంలో మగవాళ్ళకి కురూపులైన భార్యలు ఉంటే ఉండొచ్చుగాక, కానీ వాళ్ళని బయటికి సగర్వంగా ఏ మగాడూ చెప్పలేడనుకుంటాను. నువ్వు ఫోటో అడిగే వరకు నాకు సుశీల అందం గురించి ప్రశ్నే రాలేదు. చిన్నప్పటినుంచి మేమిద్దరం ఒకచోటే పెరిగాం, పెళ్లి చేసుకున్నాం. ఎప్పుడూ సుశీల మనసే తప్ప శరీరం ఎలాంటిది అన్న వివరమే నాకు రాలేదు. ఫోటో కోసం నువ్వు ఒత్తిడి చేశావు, నాకు తెలుసు. సుశీల ఫోటో నీలో కళాకారుడిగా చూపిస్తున్న నీ ఆసక్తి చంపేస్తుందని. 2 రోజుల పాటు నాకెటూ పాలుపోలేదు. నా భార్య అందగత్తె కాదు, అది చెప్పడానికి సిగ్గుపడ్డాను. ఏదో బలహీనత నన్ను చెప్పనివ్వలేదు. నువ్వు మంచి పెయింటర్వి. అందం గురించి నీకు తెలిసినంతగా చాలా కొద్ది మందికి తెలుసని నాకు తెలుసు. అదీగాక చాలా ముఖ్యమైన విషయం, నా భార్య సుశీలలో నువ్వు హిందూ దేశపు స్త్రీని చూడాలని ప్రయత్నిస్తున్నావు. హెస్టన్, నా జాతిలోనే కాదు, ప్రతి జాతిలో సుశీల లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్లకు జాతికి చిహ్నంగా, ప్రతినిధిగా నిలబడే హక్కు లేదన్న సంగతి మనకు తెలుసు. అందుకే ఆలోచించి బుర్ర బద్దలు చేసుకుని చివరికి నిర్ణయానికొచ్చి ఇక్కడే, ఈ హైదరాబాదులోనే ఓ ఫోటో స్టూడియో ఉన్న నా స్నేహితునికి అందంగా ఉన్న ఓ అమ్మాయి ఫోటో పంపమని రాశాను. అతను పంపాడు. అది నీకిచ్చి నా ఫ్రెండ్దని చెప్పాలనుకున్నాను. కానీ గుర్తు తెచ్చుకో, నువ్వసలు నన్ను ఊపిరాడనిస్తేనా నా భార్యదే అనుకున్నావు. అభినందించావు కూడా. కాదు అని తెలియజేసే అవకాశమే ఇవ్వలేదు నాకు. పైగా ఆ క్షణంలోనే అక్కడున్న మన మిత్రులకి రావు భార్య అని చూపించావు. అంతటితో ఊరుకోలేదు. లైఫ్ సైజులో పెయింట్ చేస్తానన్నావు, చేశావు. ఎగ్జిబిషన్లో పెట్టావు. ఎగ్జిబిషన్ అంతటికీ దానికి బాగా పేరొచ్చిన మాట నిజమే. హిందూ దేశపు అందం అన్నా బొమ్మను చూసి అందరూ మెచ్చుకుంటూ, ఎవరి అమ్మాయి, ఎక్కడ సంపాదించావు అని అడిగినప్పుడల్లా నన్ను చూపించి నా ఫ్రెండు భార్య అని చెప్పేవాడివి. గర్వంతో నీ ఛాతీ ఎంత పైకి లేచేదో. తప్పు చేశాను, దీనికి నాకు అర్హత లేదు అన్న బాధతో నేనెంత కుంగిపోయేవాడిని. తర్వాత మెల్లమెల్లగా నేను దీనికి అలవాటు పడిపోయాను. దానివల్ల ప్రమాదం నాకేం కనిపించలేదు. అందుకే ఆ చిన్న ఫోటో, ఎవరో తెలియని అమ్మాయి ఫోటో నీకిచ్చాను. నేను చేసింది పొరపాటే, ఒప్పుకుంటాను. నా ఈ పొరపాటు నీకెప్పుడో చెప్పాలని ఎంతగానో ప్రయత్నించాను, కానీ నాకు అవకాశం రాలేదు. ఇప్పుడు చెప్పు హ్యాస్టన్, నువ్వు వస్తున్నావంటే ఎంతో సంతోషం అనిపించింది. నేను నీ నుంచి పారిపోయిన మాట నిజం. సుశీలని నీకు చూపించాల్సి వస్తుందని భయపడ్డాను. క్యాంపులో ఒంటరిగా కూర్చుని నేను పడ్డ బాధ భగవంతుడికి తెలుసు. నన్ను అర్థం చేసుకోగలిగితే నన్ను క్షమించు. నాకిప్పుడు నిజంగానే చాలా తేలిగ్గా ఉంది. మంచం మీద నుంచి రావు హ్యాస్టన్కి దూరంగా వెళ్ళి సిగరెట్ వెలిగించుకుంటూ అన్నాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. రెప్పవాల్చటం, ఊపిరి పీల్చటం మర్చిపోయి రావు చెప్తున్న ప్రతి అక్షరాన్ని శ్రద్ధగా వింటున్న హ్యాస్టన్ మెల్లగా లేచి సరిగ్గా కూర్చున్నాడు. ఒక్కోసారి పరిస్థితులు మనిషిని చిత్రంగా ఆడిస్తాయి. కిటికీకి దగ్గరగా వెళ్లిన రావు హ్యాస్టన్ వైపు వీపు పెట్టి బయటకు చూస్తూ అన్నాడు. అతనికిప్పుడు తేలిగ్గా ఉంది. జరిగింది హ్యాస్టన్కి తెలిసింది. అతని దృష్టిలో తను వంచకుడేమోనన్న బాధ ఇహ లేదు. వెనక నుంచి భుజం మీద చెయ్యి పట్టంతో తల తిప్పి వెనక్కి తిరిగి చూశాడు. హ్యాస్టన్ రావు భుజాలు పట్టి తన వైపు తిప్పుకుంటూ, క్షమించురావు, జరిగిన దాంట్లో నాకు సగభాగం ఉందని ఒప్పుకుంటున్నాను అన్నాడు. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. థ్యాంక్స్. రావు మరో సిగరెట్ తీసి హ్యాస్టన్ నోట్లో పెట్టి లైటర్తో వెలిగించాడు. అయితే ఈ అమ్మాయి ఎవరై ఉంటుంది? డైరీలో ఫోటో వంక చూస్తూ హ్యాస్టన్ అన్నాడు. ఎవరో నాకు తెలీదు, కానీ అదృష్టవంతురాలు. ఎందువల్ల? ప్రశ్నార్థకంగా చూశాడు హ్యాస్టన్. కాదా మరి? ఊరు పేరు తెలియకుండా, తన విషయం తనకి తెలియకుండానే
నీలో ఇలాంటి స్థానం ఏర్పరచుకోవడం నువ్వు పెయింట్ చేస్తున్నప్పుడే అనుకున్నాను. రావుతో పాటు హ్యాస్టన్ కూడా నవ్వాడు. అతనికి కూడా చిత్రంగానే ఉంది. రావ్, నేను ఈ అమ్మాయిని చూడాలి, ఎలాగైనా సరే. చూడందే అమెరికా వెళ్ళను. అసంభవం. ఆ ఫోటో చాలా పాతది. మా హిందూ దేశంలో ఆడపిల్లల్ని నమ్మటానికి వీల్లేదు. ఈరోజు అమ్మాయిలా ఉండి రేపు చూస్తే అమ్మమ్మలా అయిపోతారు. ఎలా ఉన్నా సరే నేను చూసి తీరాలి రావ్. నాకెందుకో బలంగా అనిపిస్తుంది. చూడందే నేనసలు వెనక్కి వెళ్ళలేను. ఆ అమ్మాయి ఎవరో, ఎక్కడుంటుందో ఎలా తెలుస్తుంది? పెళ్ళైపోయి ఉండొచ్చు. లేదు లేదు, అయుండదు. అందమైన ఈ కళ్ళు నాకోసమే చూస్తూ ఉండుండొచ్చు. అసలందుకే ఈ అమ్మాయి కోసమే నేను ఇండియా రావటం తటస్థించిందేమో. ప్లీజ్, నువ్విప్పుడైనా ఆఫీస్కి సెలవు పెట్టి తీరాలి. మనం మొదట ఆ ఫోటో స్టూడియోలో వాకబు చేద్దాం, హ్యాస్టన్ అన్నాడు. ఆ రాత్రి హ్యాస్టన్ పడుకున్నాడన్న మాటే గాని అసలు నిద్ర పట్టలేదు. కుడి చెయ్యి తల కింద పెట్టుకుని ఎడంచేత్తో ఫోటో చూస్తూ చాలాసేపు అలాగే ఉండిపోయాడు. థ్యాంక్ గాడ్, ఇంత అందమైన అమ్మాయి రావు భార్య కాదు అని గుర్తుకొస్తే ఇప్పుడెంతో రిలీఫ్గా ఉంది. ఇదివరకల్లా ఆ ఫోటో రావు భార్యగా, సుశీలగా గౌరవం మటుకే ఉండేది. ఆలోచనలకి పరిమితి ఉండేది. ఇప్పుడు ఆలోచనలు హద్దు దాటి ప్రవహిస్తున్నాయి. ఇది వరకు స్నేహితుడి భార్యగా మనసులో ఓ మూల మటుకే స్థానం సంపాదించుకున్న ఈ ఫోటో ఇప్పుడు ఇంతై అంతై అన్నట్టు మనసంతా ఆక్రమించుకుంది. రెప్ప వాల్చకుండా ఫోటో వైపే చూస్తున్న అతనికి ఒక్కసారి ఆ ఫోటోలోని అమ్మాయి సజీవంగా కదిలి అందమైన ఆ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నట్లు, దూరంగా ఏవో సుందర దృశ్యాలు పరిశీలిస్తున్నట్లు అనుభూతిని సూచించే ఆ సోగ కన్నులు తన పెదవులతో సున్నితంగా తాకుతున్నట్టు అనిపించింది. తను ఆ అమ్మాయిని ఎక్కడ, ఏ మారుమూల ఉన్నా సరే వెతికి పట్టుకోవాలి. పట్టుకొని ఎలాగైనా సరే తన సొంతం చేసుకొని అమెరికాకి వెంట తీసుకెళ్ళిపోవాలి. అసలు మొట్టమొదట రావిచ్చిన ఫోటో చూసినప్పుడే తను అదో రకంగా ఫీల్ అయ్యాడు. అది కేవలం అందం చూసి అనుకున్నప్పుడు. ఒకవేళ రావన్నట్టు ఈ పాటికే పెళ్ళైపోతే, ఆహా కాదు, అయి ఉండదు. తన కోసమే ఎదురు చూస్తుందేమో. హ్యాస్టన్ చేతిలో ఉన్న ఫోటోని చెంపలకి, నుదుటికి, కళ్ళకి తాకించుకుంటూ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ మై డార్లింగ్ అనుకున్నాడు. మర్నాడు మిత్రులిద్దరూ కలిసి ఫోటో స్టూడియోకెళ్లారు. వీళ్ళడిగిన ఫోటో తాలూకు అమ్మాయి ఎవరో, ఎక్కడ ఉంటుందో వారు చెప్పలేకపోయారు. స్టూడియో యజమాని అసలు రావుకి తను ఫోటో పంపిన సంగతి కూడా మర్చిపోయాడు. నేను మొదటే చెప్పాను, చాలా అసంభవం. స్టూడియోలోంచి బయటకొస్తుండగా అన్నాడు రావు. కాని హ్యాస్టన్కి నిరాశ తోచలేదు. అతనికి తెలియని అర్థం కాని శక్తి ఒకటి, లేదు లేదు, ఆ అమ్మాయి కనిపిస్తుంది, కనిపించి తీరుతుంది అని వెర్రిగా అరవడం మొదలుపెట్టింది. హ్యాస్టన్ అనుకున్న దానికంటే మరో రోజు ఎక్కువే ఉన్నాడు. ఆ ఒక్కరోజు రావ్ ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేదు. తన ఇంట్లో తమ పక్కనే హిందువుల ఆచారం పాటిస్తూ హ్యాస్టన్ను కూర్చోపెట్టుకున్నాడు. ఈసారి సుశీల తనే స్వయంగా వడ్డించింది. హ్యాస్టన్కి ఈసారి సుశీల మొదట కనిపించినంత వికృతంగా కనిపించలేదు. ప్రోగ్రాం ప్రకారం హ్యాస్టన్ రావు దగ్గర సెలవు తీసుకుని బెంగళూరు వెళ్ళిపోయాడు. అతనికి వీడ్కోలు ఇవ్వడానికి సుశీల, పిల్లలు కూడా వచ్చారు. ఆఖరిసారిగా వీడ్కోలిస్తూ ఫోటో గురించి మర్చిపో అని హెచ్చరించాడు రావు. అది అసంభవం. ఆ ఫోటో మర్చిపోతే ఇండియానే మర్చిపోయినట్టవుతుంది. ఎలాగైనా సరే చూసి తీరుతాననిపిస్తోంది నాకు, నవ్వుతూ జవాబిచ్చాడు హ్యాస్టన్. ఈ కొద్ది కాలంలోనే ఆ ఫోటోలోని అమ్మాయి అతనికి ప్రపంచంలోకెల్లా ప్రియాతి ప్రియమైన వస్తువైపోయింది. ప్రోగ్రాం ప్రకారం హ్యాస్టన్ రాష్ట్రం రాష్ట్రం మారుతూ ఇండియాలోని అతి ముఖ్యమైన ప్రదేశాలు, చారిత్రాత్మక స్థలాలు చూస్తున్నాడు. ప్రభుత్వం తన కోసం ప్రత్యేకంగా ఏర్పరిచిన కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు. విందులలో ప్రసంగిస్తున్నాడు. తన గౌరవార్థం ఏర్పరిచిన సభలలో మాట్లాడుతున్నాడు. మొత్తానికి ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, సభలో వేదిక మీద నిలబడి మాట్లాడుతున్నా, విందులో ముఖ్యమైన వాళ్ల మధ్య కూర్చొని భోంచేస్తున్నా, ఎక్కడ ఏ కాస్త ఆడవాళ్ల గుంపు కనిపించినా హ్యాస్టన్ పరీక్షగా వాళ్ల వైపు చూస్తున్నాడు. చారిత్రాత్మక స్థలాలు చూడటానికి వెళ్ళినప్పుడు ఓ కంట వాటి కళా నైపుణ్యాన్ని పరిశీలిస్తూనే మరో కంట అక్కడికొచ్చిన వాళ్ళని పరికిస్తుండేవాడు. ఇండియాలో అతను ఉండవలసిన రోజులు క్షణాల్లో గిర్రును తిరిగిపోతూనే ఉన్నాయి. హ్యాస్టన్కి తన ఫోటోలో ఉన్న అమ్మాయి మాట అటుంచి కనీసం అలాంటి పోలికలున్న అమ్మాయి కూడా కనిపించలేదు. కనిపిస్తుంది,
కనిపించి తీరుతుంది అన్న అతని దృఢమైన నమ్మకం హారతి కర్పూరంలా హరించుకుపోసాగింది. వంట్లో బాగాలేదని, ప్రయాణం చేసే స్థితిలో లేనని, డాక్టర్ సర్టిఫికెట్స్తో ఎలాగో కష్టపడి ఉభయ ప్రభుత్వాల దగ్గర మరో వారం రోజులుండేందుకు అనుమతి సంపాదించుకున్నాడు. పోనీ తను ఊహించినట్టు తన కోసం వేచి ఉండకపోతే మానే. పెళ్ళయి పిల్లలతోనే ఆ అమ్మాయి ఒక్కసారి కనిపించకూడదు? దూరం నుండైనా చూస్తే తృప్తిగా వెళ్ళిపోగలడు. హ్యాస్టన్ సంపాదించుకున్న అనుమతిలో మరి 4 రోజులే మిగిలాయి. ఫోటోలో అమ్మాయి కోసం వెతికి వేసారి ప్రయాణపు బడలికతో కొద్దిగా అలసిన హ్యాస్టన్ తన ప్రయాణంలో ఆఖరి ప్రోగ్రాంగా తుంగభద్ర డ్యాం వచ్చాడు. ఇక్కడ హ్యాస్టన్ స్నేహితుడికి పింతల్లి కొడుకైన జాన్ డ్యాం ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఉద్యోగరీత్యా 4 సంవత్సరాల నుంచి ఇండియాలోనే ఉన్న జాన్ దంపతులకి హిందువుల ఆచార వ్యవహారాలు, వాళ్ళ వేషభూషణాలు తెలియటమే కాక వాళ్ళ భాష కూడా మాట్లాడటం, అర్థం చేసుకోవటం వచ్చింది. తమ స్వదేశాన్నించి వస్తున్న ఈ మిత్రుణ్ణి జాన్ దంపతులు ఆర్భాటంగానే ఆహ్వానించారని చెప్పాలి. హ్యాస్టన్ కోసం డ్యాంకి కుడివైపున ఎత్తుగా కొండమీద పంపా దర్శన్కి పక్కగా ఉన్న వైకుంఠం గెస్ట్ హౌస్లో బస ఏర్పరిచారు. మర్నాడు సాయంత్రం డ్యాంలో ఉన్న ముఖ్యమైన ఉద్యోగస్తులందరికీ పరిచయం చేయటం కోసం తమ ఇంట్లో చిన్న టీ పార్టీలా ఏర్పాటు చేశారు. పార్టీ అందరికీ అనుకూలంగా ఉండే పదార్థాలతో అందంగా పొందికగా ఏర్పాటు చేయబడింది. మిసెస్ జాన్ కూడా ఇండియన్స్లా చీర కట్టుకొని స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకుంది. పొడుగ్గా బలంగా ఉన్న మిసెస్ జాన్ ఈ బట్టల్లో చాలా అందంగా ఉందని, తనకి దేశపు ఆడవాళ్లు ధరించే ఈ దుస్తులు చాలా ఇష్టమని ఆవిడ్ని అభినందిస్తూ చెప్పాడు హ్యాస్టన్. 6 గంటలు కాగానే ఒక్కొక్కరే రావటం మొదలుపెట్టారు. వచ్చిన ప్రతి వ్యక్తికి జాన్ దంపతులు హ్యాస్టన్ని పరిచయం చేశారు. వచ్చిన వాళ్లల్లో 2-3 జపానీస్ ఇంజనీర్లు తప్పితే మిగతా వాళ్ళంతా ఇండియన్సే. దాదాపు రావులా ఉన్నవాళ్లే. వాళ్ళ వెంట వచ్చిన ఆడవాళ్లు కూడా చాలా సామాన్యంగా ఉన్నారు. వాళ్లల్లో చాలా మంది హ్యాస్టన్ నమస్కరిస్తుంటే కనీసం కళ్ళెత్తి కూడా చూడలేదు. 2 మటుకు హ్యాస్టన్ని వచ్చి రాని ఇంగ్లీష్లో ఏదో అడిగారు. వాళ్ళిద్దరూ కూడా వేషభాషల్లో ఆడంబరం తప్పితే సహజంగా మనసుని ఆకర్షించే అందంగా ఏమీ కనిపించలేదు. దాదాపు అంతా వచ్చేశారు కాబోలు. మిసెస్ జాన్ మరోసారి ఆడంబరంగా హ్యాస్టన్ని పరిచయం చేసి పార్టీ మొదలు పెట్టడానికి ఉపక్రమించింది. హ్యాస్టన్ హాల్లో గోడవారగా ఉన్న పియానో ముందున్న స్టూలు మీద కూర్చొని పియానో మెట్లు నొక్కసాగాడు. ఇవాళ అతని మనసెందుకో చాలా ఉదాసీనంగా ఉంది. 2 రోజులు గడువుంది తనకు. ఇండియా నుంచి వెళ్ళిపోవాలి. ఫోటోలో ఆ అమ్మాయి ఇహ జన్మలో కనిపించదు. ఇక్కడ ఏర్పడిన ఈ పార్టీ దాదాపు ఆఖరిదని చెప్పవచ్చు. పరధ్యాసగా పియానో మెట్లెక్కుతున్న హ్యాస్టన్ దగ్గరగా వచ్చి పక్కగా కుర్చీ లాక్కుని కూర్చుంటూ, ఏదైనా పాటొస్తే పాడు అంది మిసెస్ జాన్. నిజం, మాకు వినాలనిపిస్తుంది. దూరంగా ఉన్న టేబుల్ దగ్గర నుంచి ఎవరో రిక్వెస్ట్ చేశారు. పాడబోయ్, చాలా రోజులైంది విని. పైప్ కాల్చుకుంటున్న జాన్ హ్యాస్టన్ని చూస్తూ బలవంతం చేశాడు. పాట? నేనా? హ్యాస్టన్ చిన్నగా నవ్వాడు. అతనికి పాడటం అంత బాగా రాదు, కానీ పాడితే కంఠం మటుకు అసహ్యంగా ఉండదు. హ్యాస్టన్ కెదురుగా కూర్చుని తన వైపు ఆసక్తిగా చూస్తున్న మిసెస్ ఆన్ కూర్చున్నదల్లా హఠాత్తుగా లేచి, హలో సుజాత, రారా. నువ్వు రావనుకున్నాను. ఇంత ఆలస్యం చేశావేం? ప్రశ్నలు వేస్తూనే ఎదురెళ్ళింది. అందరూ వెనక్కి తిరిగి గుమ్మం వైపు చూశారు. కూర్చునే అలా పియానో మెట్లు నొక్కుతూనే హ్యాస్టన్ తల తిప్పి భుజం మీదుగా వెనక్కి చూశాడు. అంతే. అతని ఆకుపచ్చడి చిన్న చిన్న కళ్ళు వెడల్పయ్యాయి. వేళ్లు పియానో మెట్లని హఠాత్తుగా వదిలేశాయి. హ్యాస్టన్ లేచి నిలబడ్డాడు. క్షణంసేపు అతని కళ్ళు తన్ని మోసం చేస్తున్నాయేమో అనే భ్రమ కలిగింది. గుమ్మంలో ఎర్రటి చిన్న చిన్న గులాబీలు మాలగా గుచ్చినట్టు అందంగా పూలు కుట్టబడి అంచుగల తెల్లటి చీరతో మెరుపులాంటి చిరునవ్వు మొహం మీద మెరిసిపోతుండగా, పాలరాతి బొమ్మల హాల్లో మిసెస్ జాన్ చేతిలో చేయించి ఒక కాలు గుమ్మం లోపల వేసి నిలబడి మాట్లాడుతున్న వ్యక్తి సుజాత. హ్యాస్టన్ మిసెస్ జాన్ పిలవకుండానే నిద్రలో లేచి నడుస్తున్నవాడిలా రెప్పవేస్తే కళ్ళ ముందు కనిపిస్తున్న కళ చెరిగిపోతుందేమోనన్న భయంతో రెప్ప వాల్చకుండా అలాగే ముందుకొచ్చాడు. సుజాత, ఇక్కడ పనిచేస్తున్న జేఈలలో ఒకరైన భాస్కరం గారి భార్య. సుజాత తెలుసు కదా? హ్యాస్టన్.
మిసెస్ జాన్ పరిచయ వాక్యాలు అతని చెవిన పడనే లేదు. అవే సోగకళ్ళు, ఆ పెదవులు, సందేహం లేదు. సుజా, వాట్ ఏ లవ్లీ నేమ్. మతిపోయిన వాడిలా సుజాత వైపు పరీక్షగా చూస్తున్న హ్యాస్టన్ పరధ్యాసగా మర్చిపోయి కరచాలనం కోసం చెయ్యి చాచాడు. నో, మగవాళ్లతో చేతులు కలపటం ఈ దేశపు ఆడవాళ్ళకి ఆచారం కాదు. చక్కటి ఇంగ్లీష్లో 1000 వెన్నెలలు విరుస్తున్న చిరునవ్వుతో మెత్తగా జవాబు చెప్పింది సుజాత. మిసెస్ జాన్ నవ్వి సుజాత భుజం మీద తట్టి లోపలికి తీసుకెళ్ళింది. వాళ్ళ వెనకే వస్తున్న హ్యాస్టన్ని మిస్టర్ జాన్ ఆపి తాము మాట్లాడుతున్న పాలిటిక్స్లోకి దింపబోయాడు. ఆయన మాటల్లో ఒక్క అక్షరం గాని, కనీసం దాని పొల్లు కూడా విన్ని హ్యాస్టన్ కూర్చోమన్న ఆయన చేతిని వదిలించుకుని సుజాత కూర్చున్న వైపు వచ్చేశాడు. అతనికి ఈ మనుషులు, ఈ పార్టీ, దీని గందరగోళం ఏమీ వినిపించటం లేదు. ఒక్క సుజాతే కనిపిస్తుంది. తను ఊహించిన దానికంటే అందంగా ఉంది. సజీవంగా కళ్ళ ముందు కదులుతున్న ఈ అందం అతన్ని వెర్రివాణ్ణి చేస్తోంది. గుడ్ గాడ్! హేస్టన్కి 2 చేతులు చాచి బొమ్మలా పొందికగా కూర్చున్న మిసెస్ జాన్తో మాట్లాడుతున్న సుజాతని పట్టుకుని పైకెత్తి ఎక్కడికన్నా దూరంగా ఒంటరి ప్రదేశానికి పారిపోవాలనిపిస్తుంది. అక్కడ గాలి, వెలుతురు, నీరు తప్ప మనుషులుండకూడదు. పార్టీ జరుగుతున్నంతసేపు హాస్టన్ చూపులు సుజాతని అనుసరిస్తూనే ఉన్నాయి. ప్రతి కదలికని గమనిస్తూనే ఉన్నాయి. మధ్య మధ్య అనుకోకుండా సుజాత చూపులు తనతో కలిసినప్పుడు మటుకు అతనికి కాలం ఆగిపోయినట్టే అనిపించింది. ఒక ప్లేట్లో స్వీట్స్, యాపిల్ ముక్కలు పెట్టి తెచ్చి సుజాతకిచ్చాడు. క్షణంసేపు అతను చూపుతున్న ఈ ప్రత్యేకతకి కంగారు పడిన సుజాత థ్యాంక్ యూ అంటూ తీసుకుంది. హాల్లో ఉన్న మిగతా అందరి దృష్టి దీని మీద పడకపోలేదు. దూరంగా అక్కడక్కడా కూర్చున్న ఆడవాళ్ళకి ఇది అసూయ కారణం కూడా అయింది. పార్టీ అయిపోయింది. అందరితో పాటు సుజాత కూడా సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. హ్యాస్టన్ ఎంత ప్రయత్నించినా ఒక్క నిమిషం సుజాతతో మాట్లాడే అవకాశం దొరకలేదు. సుజాత వెళ్ళిపోగానే ఓ పక్కగా నిలబడిపోయిన హ్యాస్టన్ అందరూ వెళ్ళిపోగానే మిసెస్ జాన్ దగ్గర ఆత్రంగా పరిగెత్తుకొచ్చి ఈ సుజా అన్నమ్మాయి ఎవరు అన్నాడు. సుజా కాదు, సుజాత. అదేలే, ఎవరు? చెప్పాను కదా, జైల్లో ఒకతని భార్య. సుజాత పట్ల అతని ఆసక్తి మొదట్లోనే గ్రహించింది మిసెస్ జాన్. నేను అమ్మాయిని ఇంకోసారి కలుసుకోవాలి. ఎలా? ఆదుర్దగా అడిగాడు. జాన్ దంపతులిద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. మిసెస్ జాన్ హ్యాస్టన్ మాట వినని దానిలా పని చూసుకోసాగింది. నిజం, ఆ అమ్మాయిని ఇంకోసారి నేను చూడాలి. ఒంటరిగా ఎక్కడైనా సరే. పైపు కాల్చుకుంటున్న మిస్టర్ జాన్ దగ్గరకొచ్చి హ్యాస్టన్ భుజం మీద చెయ్యి వేస్తూ తట్టి అబ్బాయి, ఇది అమెరికా కాదు, జాగ్రత్త. ఇక్కడి వాళ్ళకి ప్రాణాల కంటే ఆచారాలు ముఖ్యం అన్నాడు హితబోధ చేస్తున్న మత గురువులా మొహం పెట్టి. అబ్బెబ్బే, అది కాదు, నేను అడగటంలో ఉద్దేశం అది కాదు. హ్యాస్టన్ జాన్ దంపతులకి సుశీల ఫోటో సంగతి చెప్పాడు. అందులో రావు భార్య అని చెప్పటం, తను పొరపాటు పడటం, సుశీలను చూసి షాక్ తినటం ఇవి మటుకు మినహాయించేశాడు. అరే, గమ్మత్తుగానే ఉందే అంది మిసెస్ జాన్ కుతూహలంగా. అబద్ధం కాదు. గెస్ట్ హౌస్కి మీరెప్పుడొస్తే నేను ఆ ఫోటో చూపిస్తాను. ఇదిగో, ఏదేమైనా అమ్మాయిని నువ్వు ఒంటరిగా కలుసుకోవాలనుకోవటం మటుకు వెర్రితనం. పెళ్ళైన పిల్ల. ఇదేదైనా బయటకొస్తే నీ పరువు మా పరువు ఇద్దరిది దక్కదు. ఆ ఆలోచన మటుకు అంతటితో విరమించు. ఇంకా ఎన్ని కథలన్నా చెప్పు, వింటాం అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జాన్. జాన్ వెళ్ళిపోయిన వంకే దిగులుగా చూస్తుండిపోయిన హ్యాస్టన్ని చూస్తే మిస్సెస్ జాన్కి జాలేసింది. ఆ రాత్రి గెస్ట్ హౌస్లో హ్యాస్టన్ డైరీలో ఫోటో చూసింది. సందేహం లేదు, అది సుజాతదే. సుజాత వాళ్ళింట్లో కూడా ఇదే ఫోటో పెద్దదిగా ఫ్రేమ్ కట్టించి ఉంది. మరోసారి వివరంగా హ్యాస్టన్ నోటి నుంచి కథంతా విన్న తర్వాత తనెలాగైనా సుజాతతో ఒంటరిగా కలుసుకునే ఏర్పాటు చేస్తానని మాటిచ్చింది. మాటిచ్చే ముందు పొరపాటున కూడా హద్దుమీరి ప్రవర్తించనని హ్యాస్టన్ దగ్గర మాట తీసుకుంది. ఆ రాత్రి హ్యాస్టన్ నిద్రపోలేదు. ఫోటోలో కంటే ఎంత బాగుంది సుజాత. ఫోటోలో అమాయకంగా ముగ్ధురాలిలా ఉంది. యువతల నిండుగా హుందాగా ఉంది. అవును మరి, అది 4-5 సంవత్సరాల నాటి ఫోటో. అప్పటికి బహుశా ఏ 20 ఏళ్ళలో ఉండుండొచ్చు. ఫోటోలో సుజాత కంటే యువతల కనిపించే సుజాతలో పరిపూర్ణత కనిపిస్తుంది. హ్యాస్టన్ ఫోటో వెనక అందంగా పెయింట్ చేసినట్టు సుజా అని చెక్కుతూ కూర్చుండిపోయాడు. అతని మనసులో రేగుతున్న ఈ తుఫానికి
తను కారణమని ఏమాత్రం తెలియని సుజాత ఆ రాత్రి ప్రతి రాత్రిలాగానే నిశ్చింతగా నిద్రపోయింది. చిన్నప్పటినుంచి ఎక్కడికి వెళ్ళినా, ఎంతమందిలో ఉన్నా అందరి చేత ఇలా ప్రత్యేకంగా గుర్తించబడటానికి అలవాటు పడిపోయిన సుజాతకి ఇది పెద్ద విశేషంలా కనిపించలేదు. ఇదివరకు ఒకళ్ళిద్దరూ ఫారినర్స్ని సుజాత చూసింది. వాళ్లతో పరిచయం కూడా కలిగింది. మెత్తగా సిల్కులా ఉన్న జుట్టుతో, పరిపూర్ణమైన ఆరోగ్యంతో తొణికిసలాడుతూ మంచి పెయింటర్ అయిన ఈ అమెరికన్ కూడా స్వయంగా తనంటే శ్రద్ధాశక్తులు చూపించాడని గుర్తురావడంతో సుజాత మరింత గర్వంగా, తృప్తిగా నిద్రపోయింది. మర్నాడు మధ్యాహ్నం భర్త పక్కన నిలబడుండగానే మిసెస్ జాన్ సుజాతకి ఫోన్ చేసింది. రాత్రికి వైకుంఠంలో ప్రత్యేకంగా డిన్నర్ ఏర్పాటు చేశామని, ఎలాగూ భర్త ఊళ్ళో లేడు కాబట్టి, ఒంటరిగానే ఉంది కాబట్టి నువ్వు కూడా వస్తే సరదాగా భోంచెయ్యొచ్చని చెప్పింది. భర్త ఊళ్ళో లేడు, గడియారం చూసుకుంటూ గంటలు లెక్క పెట్టుకుంటూ పొద్దెలా గడపాలా అని బద్ధకంగా కూర్చున్న సుజాతకి మిసెస్ జాన్ ఆహ్వానం ఆహ్లాదం కలిగించింది. అదీ కాక అందంగా పొడుగ్గా ఉన్న ఈ అమెరికన్ని మరోసారి చూడాలని మనసులో రహస్యంగా ఉన్న కాంక్ష కూడా మిసెస్ జాన్ ఆహ్వానాన్ని వెంటనే ఉప్పేసుకునేలా చేసింది. సాయంత్రం 6 గంటలకల్లా రెడీ అయ్యుంటే తనొచ్చి వైకుంఠం గెస్ట్ హౌస్కి తీసుకెళ్తానని మిసెస్ జాన్ చెప్పింది. సుజాత అంగీకారం తెలిపింది. ఎలాగో గంటలు గడిచాయి. సాయంత్రమైంది. వైకుంఠం భవనంలో కుడివైపుగా ఉన్న గదిలో హ్యాస్టన్ సుజాతని కలుసుకోబోతున్నాడు. గది ముందున్న వరండాలో స్తంభాన్నానుకొని నిలబడ్డ హ్యాస్టన్ బయట పిండి నారబోసినట్టున్న వెన్నెలని శ్రద్ధగా చూస్తున్నాడు. దూరంగా మర్మర ధ్వనులతో ఏదో సంకేతాన్నిస్తున్నట్టున్న తుంగభద్ర రోధ. అతను ఇంతకంటే బ్రహ్మాండంగా ఉండి అద్భుతంగా ఉన్న ప్రాజెక్టులను చూశాడు. ఇంతకంటే అందమైన రాత్రులు చూశాడు. కానీ అతని 30 ఏళ్ల జీవితంలో ఈ క్షణాలు ఇలా ఆదుర్దగా ఒకరి కోసం ఎదురు చూడటం పూర్తిగా కొత్తగా ఉంది. దూరంగా నది మీద నుంచి సన్నగా వీస్తూ వచ్చిన చల్లటి గాలి అతని నుదురుని తాకి పొడిపొడిగా ఉన్న జుట్టుని కొద్దిగా రేపుతోంది. మెడలో ఉన్నటై సన్నగా కదులుతోంది. ఈరోజు అతని దుస్తుల్లో ప్రత్యేకత ఉంది. జుట్టు దువ్వుకోవటంలో శ్రద్ధ కనిపిస్తోంది. మనసులో ఏర్పడిన ఏదో కంగారు ప్రతి చర్యలోనూ కదిలి స్థిరంగా ఒకచోట నిలబట్టం లేదు. కొంచెంసేపు లోపల సోఫాలో కూర్చున్నాడు. ఇంకొంచెంసేపు వరండాలోకొచ్చి ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని అటూ ఇటూ పచార్లు చేశాడు. చివరికి వచ్చి స్తంభాన్నానుకొని నిలబడిపోయాడు. సుజాత వస్తుందా? అసలీ జన్మలో మళ్ళీ తను చూస్తాడా? మిసెస్ జాన్ సరిగ్గా 2 గంటలు గడువిచ్చింది. ఎంత అమూల్యమైన కాలం! గోడవారగా ఉన్న డ్రెస్సింగ్ టేబుల్కి అమర్చి ఉన్న అద్దంలో ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఏంటో పిచ్చిగా అనుకుంటుండగా ఇంతలో బయట వరండాలో నుంచి హ్యాస్టన్ అన్న మిసెస్ జాన్ పిలుపు వినిపించింది. ఉలిక్కిపడ్డ హ్యాస్టన్ గిరుక్కున వెనక్కి తిరిగి చూశాడు. గుమ్మంలో చిరునవ్వుతో మిసెస్ జాన్ నిలబడుంది. వెనక సుజాత ఉంది. మిసెస్ జాన్ మాట అంటే సాధించగల సమర్థురాలు. ఇద్దరు లోపలికొచ్చి కూర్చున్నారు. జాన్ రాలేదా? తెలియనట్టు అడిగింది మిసెస్ జాన్ హ్యాస్టన్ని. ఆహా, పనుండి అరగంట ఆలస్యంగా వస్తానని టెలిఫోన్ చేశారు. సుజాత ఎదుట అబద్ధం ఆడాల్సి వచ్చినందుకు తన్ని తానే తిట్టుకుంటూ అన్నాడు హ్యాస్టన్. మిసెస్ జాన్ సర్దుకుని కూర్చునేటంతలో బాయ్ వచ్చి ఇంటి వద్ద నుంచి ఫోన్ వచ్చిందని చెప్పాడు. మిసెస్ జాన్ హ్యాస్టన్ వైపు చూసి అవతల గదిలోకి వెళ్ళింది. అతను టైం చూసుకున్నాడు. సరిగ్గా 6:30కి హోటల్ వైకుంఠానికి ఫోన్ చేయమని చెప్పి వచ్చింది. క్రమశిక్షణ కలిగి యజమాని చెప్పింది అక్షరాలా పాటించే నౌకరు. శ్రద్ధతో టెన్షన్గా 6:30కి ఫోన్ చేశాడు. మిసెస్ జాన్ అవతలి గదిలో నుంచి ఆదుర్త అంతా మొహం నిండా నింపుకొని, సారీ సుజాత, మా అబ్బాయి సైకిల్ మీద నుంచి కింద పడ్డాడు. దెబ్బలు తగిలాయిట. నేను వెళ్ళాలి అంది. నేను కూడా వస్తాను. కూర్చున్న సుజాత చటుక్కున లేచి సోఫా చేతి మీద పడేసిన షాల్ అందుకోబోయింది. నోనో, అవసరం లేదు. నేను కూడా ఒక అరగంటలో తిరిగొచ్చేస్తాను. అసలింతలో జాన్ రానే వస్తారు. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి. లేచిన సుజాత 2 భుజాల మీద చేతులు వేసి బలంగా సోఫాలో కూలదూసి హ్యాస్టన్ వైపు తిరిగి, ఏం హ్యాస్టన్ అంది. అతను అంగీకార సూచకంగా తలూపాడు. మిసెస్ జాన్ వెళ్ళిపోయింది. హ్యాస్టన్ గుండె ఏ క్షణంలో గతి తప్పుతుందో అన్నంత వేగంగా కొట్టుకోసాగింది. అతని చూపులు సోఫాలో పొందికగా మలిచిన శిల్పంలా కూర్చున్న సుజాతను పట్టి
దగ్గరికి లాక్కొని గుండెలో దాచుకోవాలి అన్నట్టు చూస్తున్నాయి. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదించడానికి ఎవరికీ ధైర్యం చాలటం లేదు. దూరంగా ఉవ్వెత్తున లేచి పడుతున్న కెరటాలతో నది ఉండి ఉండి బిగ్గరగా అరుస్తోంది. ఎర్రటి హంసల బారున్న తెల్లటి సిల్కు చీర, పాదాల వరకు జీరాడుతున్న కుచ్చిళ్లతో మంత్రముగ్ధలా మాటలు రాని దానిలా కూర్చొని చీర అంచుని చేత్తో సరిచేసుకుంటూ ఉన్న సుజాతని చూస్తుంటే హఠాత్తుగా అతనికి క్యాన్వాసు, రంగులు, కుంచెలు కావాలనిపించింది. ఏ మత్తు ద్రవాలు తాగకుండానే సుజాత అందం చూస్తుంటే అతని కళ్ళు మత్తుగా అనిపించాయి. ఎంత అపురూపమైన సౌందర్యం! ఆ సౌందర్యంలో ఆ నిశ్చలత్వం మరింత ఆకర్షణీయంగా ఉంది. ఇలాంటి సౌందర్యాలు వెలుగుతున్న మంటల్లాంటివి. వీటి వైపు దూరం నుంచి చూడాలే తప్ప దగ్గరగా వెళ్ళి చేయి చాపకూడదు. హ్యాస్టన్ జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు. ఎలా మొదలు పెట్టాలి? ఏమని చెప్పాలి? తను చెప్పబోయేది విన్న తర్వాత సుజాత ఏమంటుంది? క్షణాలు గడిచిపోతూనే ఉన్నాయి. టైం జరజరా పాకిపోతూ ఉంది. హ్యాస్టన్ వెళ్ళి మంచం పక్కగా, గోడ వారగా, టేబుల్ మీదనున్న కాఫీ తీసి కప్పులో పోసి సుజాతకు అందించాడు. కళ్ళెత్తి అతని వైపు చూసే సాహసం కోల్పోయిన సుజాత మౌనంగా కప్పు అందుకుంది. ఇద్దరి చేతులు సాసర్ని చెరో చివరా పట్టుకున్నాయి. ఎంత అందంగా ఉంది చెయ్యి! పొడుగాట ఆ వేళ్ళని చూస్తేనే మంచి ఆర్టిస్ట్ అని తెలుస్తుంది అనుకుంది సుజాత. కొద్దిగా వంచుకున్న ఆ తల ఎంత బాగుంది! అందమైన ఆ తలని దగ్గరికి లాక్కొని ఆ పాపిడి మధ్య గెడ్డ మాంచుకోవాలనిపించింది హ్యాస్టన్కి. క్షణంసేపు కాఫీ కప్పు వదిలేసి సుజాత భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకోవాలని బలంగా అనిపించింది. కాని నిశ్చలంగా కూర్చున్న సుజాతలోని పాషాణం లాంటి పవిత్రత ఏదో అతన్ని దూరంగా నిలబెడుతోంది గాని దగ్గరకు రానివ్వటం లేదు. హ్యాస్టన్ కప్పు వదిలేశాడు. సుజాత కాఫీ తాగలేదు. పక్కన స్టూల్ మీద పెట్టేసింది. ఇంకా భరించలేని హ్యాస్టన్ జేబులోంచి డైరీ తీసి ఫోటో సుజాతకిచ్చాడు. క్షణంసేపు హ్యాస్టన్ చెయ్యి కంపించింది. ఫోటో చూస్తూనే ఉలిక్కి పడింది సుజాత. 5 సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో బాబాయ్ కూతురు విశాల కోసం తను ప్రత్యేకంగా తీయించుకొని పంపిన ఫోటో. ఇది అతని చేతికెలా వచ్చింది? అయోమయంగా, అర్థం కాని దానిలా హ్యాస్టన్ మొహంలోకి పరీక్షగా, ప్రశ్నార్థకంగా చూసింది. అవే కళ్ళు, నల్లటి సోగ కళ్ళు. ఆ కళ్ళు, పెదవులు, ఆ బుగ్గలు, ఎత్తైన ఆ మొహం. హ్యాస్టన్కి 5 సంవత్సరాల నుంచి పరిచయం. ఈ ఫోటో మీదే కదూ? ఎలాగైతేనేం అతని నోటి నుంచి మాట వెలువడింది. అవును. సుజాత కళ్ళల్లో సంభ్రమాశ్చర్యాలు కనిపించాయి. అది గ్రహించిన హ్యాస్టన్ ఫోటో తిరిగి తీసుకుని దానివైపు చూస్తూ, ఇలాంటి విచిత్రం ప్రపంచంలో ఎక్కడా జరగలేదేమో. మీకు నేను కథ చెప్తాను, వింటారా అన్నాడు. సుజాత వింటానన్నట్టు పసిపిల్లలా తలూపింది. అతను మొదలుపెట్టాడు. మధ్యలో గదిలో అటూ ఇటూ పచార్లు చేయసాగాడు. తర్వాత గుమ్మం దగ్గరకు వెళ్ళి సుజాత వైపు వీపు పెట్టి తనకి తను చెప్పుకుంటున్నట్లు కొంచెంసేపు పిచ్చివాడిలా రెప్ప వాల్చకుండా సుజాత వైపు చూస్తూ సిగరెట్ మీద సిగరెట్ ఆపకుండా వెలిగిస్తూ ఎలాగైతేనేం చెప్పటం ముగించాడు. ముగిస్తూ, ఇప్పుడు చెప్పు. రావు భార్యగా అన్ని సంవత్సరాలు ఆ గౌరవం కంటే ఈ కొద్ది కాలంలో ఈ ఆరాధన నన్ను పిచ్చివారిని చేస్తోంది. ఇంతవరకు నువ్వు కనిపించకపోతే మతి పోతుందనుకున్నాను. ఇప్పుడు నిన్ను చూస్తుంటే మతిపోతోంది. మతి పోగొట్టుకోవటం కంటే ఈ పరిస్థితుల్లో ఇంకేం చెయ్యాలో నాకు తోచటం లేదు. కుర్చీలో కూలబడిన హ్యాస్టన్ బాధగా అరిచేతుల్లో మొహం రుద్దుకుంటూ కళ్ళు మూసుకొని అన్నాడు. సోఫాలో నిటారుగా కూర్చుని రెప్పవాల్చటం మర్చిపోయి వింటున్న సుజాతకి అసలు తనెక్కడుందో, ఏం చేస్తుందో తెలియకుండా పోయింది. మందస్థాయిలో వినిపిస్తున్న అతని కంఠస్వరం, ఆ ఫోటో, దాని కథ అన్నీ హఠాత్తుగా పెను తుఫానులా చుట్టేసి అసలు తన ఉనికి ఎక్కడో తెలియచేయకుండా చేసేశాయి. థ్యాంక్ గాడ్, నువ్వు చదువుకున్న దానివి. నా భాష నీకు అర్థమవటం నా అదృష్టం. నా బాధ నీకు ఈ పాటికి తెలుసుంటుంది. నేనేం చెయ్యాలి చెప్పు? గదిలో మళ్ళీ పచార్లు చేస్తూ అన్నాడు. సుజాత జవాబివ్వలేదు. హ్యాస్టన్ మళ్ళీ తనే అన్నాడు. ఇందులో నీ ప్రమేయం ఏమీ లేని మాట నిజమే. జరిగిందానికి నువ్వేమాత్రం బాధ్యురాలివి కావు. ఆ సంగతి నాకు తెలుసు. కాని నా వైపు ఆలోచించు. మాట్లాడుతున్న హ్యాస్టన్ హఠాత్తుగా ఏదో గుర్తొచ్చిన వాడిలా చేతి వాచి చూసుకుంటూ, గాడ్,
టైం అయిపోయింది. మిసెస్ జాన్ వచ్చేస్తుంది అంటూ హఠాత్తుగా సుజాత దగ్గరకొచ్చి, నేను నేను 2 రోజుల కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. వెళ్ళే లోపల మరొక్కసారి కలుసుకుంటానని వాగ్దానం చెయ్యవు ప్లీజ్ అన్నాడు. అయోమయంగా ఉన్న సుజాత అలాగేనని తలూపింది. ఇంతలో వాకిట్లోంచి హ్యాస్టన్ అన్న మిసెస్ జాన్ పిలుపు వినిపించింది. హ్యాస్టన్ చప్పున వచ్చి సుజాతకెదురుగుండా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. సుజాత సర్దుకొని మామూలుగా కూర్చుంది. మిసెస్ జాన్ లోపలికొచ్చింది. ఆవిడ వెంట మిస్టర్ జాన్ కూడా ఉన్నాడు. ఆయన వస్తూనే గదిలో నిశ్చలంగా నిర్వికారంగా కూర్చున్న ఇద్దర్ని ఆరగా మొహాల వైపు పరీక్షగా పరికించాడు. ఇద్దరూ మామూలుగా ఉన్నారు. సుజాతకిప్పుడు అర్థమైంది. అది కేవలం కావాలని జాన్ వాళ్ళు తామిద్దరూ ఏకాంతంగా కలుసుకోవటం కోసం ఏర్పాటు చేసిందని. కాని ఎందుకో సుజాతకు కోపం రాలేదు. ఇంటికొస్తూనే మంచం మీద పడి తిండిలో తలదాచుకుంది. అంతా ఏదో విచిత్రంగా, ఎక్కడో స్వప్నలోకంలో ఉన్నట్లుంది. వైకుంఠానికి వెళ్ళబోయే ముందు తనకి, వెళ్ళి వచ్చిన తనకి ఎంత భేదం. ఎవరి హ్యాస్టన్? తన ఫోటో అతని చేతుల్లోకి వెళ్ళటమేంటి? తనకు తెలియకుండా అతనిలో అంత తుఫాను సృష్టించటమేంటి? కాదు కాదు, హ్యాస్టన్ని తనలో ఆకర్షించింది తన సౌందర్యం కాదు. ఇదేదో పూర్వజన్మ సంబంధం అయుండాలి. ఈ పరిచయం తన జీవితం మీద ఎలాంటి ముద్ర వేయబోతుందో. క్షణంసేపు అర్థం కాని భయంతో సుజాత శరీరం కంపించింది. లేదు లేదు, ఎలాంటి ముద్ర పడదు. ఒక అనుభవంగా తీసుకుని మర్చిపోతుంది తను. కానీ మర్చిపోవటం అంత సులభమా? అంత తేలిగ్గా తను మర్చిపోగలదా? మరొకసారి వెళ్ళిపోయేలోగా కలుసుకుంటానని వాగ్దానం చేసింది తను. అలా ఎందుకు చేసింది? సుజాత కళ్ళ ముందు హ్యాస్టన్ రూపమే కదులుతోంది. చెవుల్లో ఇంకా ఆ మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ రాత్రి అలా ఆలోచిస్తుండగానే తెల్లారిపోయింది. నిద్రలో కూడా అతని కళ్ళల్లోని కళాత్మకతని సుజాత నివ్వెరగా చూస్తుంది. హ్యాస్టన్ కూడా నిద్రపోలేదు. మాటి మాటికి సుజాతనే గుర్తుకు రాసాగింది. కొద్దిగా దొరికిన ఈ వ్యవధిలో ఒక విషయం మటుకు స్పష్టంగా తెలిసిపోయింది. అది సుజాత తను కట్టుబడిపోయిన బంధాలు తెంచుకునే మనిషి కాదు. లేకపోతే అలాంటి నిశ్చలత్వం రాదు. అయినా ఇదేంటి? మొదట్నుంచి సుజాత ఫోటో తన్నిలా పిచ్చివాడిని చేస్తోందెందుకు? రావు భార్యని తెలిసినప్పుడు చూడాలనిపించింది. కాదని రుజువైనప్పుడు గట్టిగా చూసి తీరాలని మరింత బలంగా అనిపించింది. అసలు కనిపించదేమోనని అనుమానం వచ్చినప్పుడు కనీసం దూరం నుంచి చూస్తేనన్నా చాలు, తృప్తి పడొచ్చు అనుకున్నాడు. కానీ ఆ తృప్తి ఇప్పుడేది? దూరం నుంచి చూస్తుంటే దగ్గరకు లాక్కోవాలనిపిస్తుంది. ఏంటి అనుబంధం? సుజాత కంటే అందమైన వారు తనకి అమెరికాలో దొరకరా? ఈ అమ్మాయి మొదట్నుంచి ఇలా తన వైపు ఆకర్షించుకుంటోందెందుకు? మర్నాడు జాన్ దంపతులు హ్యాస్టన్ కలిసి హంపీ శిథిలాలు చూడ్డానికి వెళ్తున్నామని సుజాతని రమ్మని కబురు చేసింది మిసెస్ జాన్. క్షమించండి, రాలేను. చిన్న చీటీ మీద ఆ 2 ముక్కలు రాసి పంపింది సుజాత. అంతవరకు తప్పకుండా వస్తుందని ఎంతో ఎదురుచూస్తున్న హ్యాస్టన్ తెల్లబోయాడు. మిసెస్ జాన్ ఏం చేయటమా అన్నట్టు అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది. వద్దు, ప్రోగ్రాం డ్రాప్ చేసుకుందాం అని హ్యాస్టన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వైకుంఠానికి తిరిగొచ్చేసిన అతనికి ఏం తోచలేదు. అదేంటి? సుజాత భయపడిందా? తన్నర్థం చేసుకోలేదు. క్షణంసేపు ఏదో ఆలోచించిన హ్యాస్టన్ టేబుల్ దగ్గరికెళ్ళి కాగితం తీసుకుని ఇలా రాశాడు. సుజా, మరోసారి కలుసుకుందామని వాగ్దానం చేశావు. ఈరోజు రాలేదేంటి? ఒక్కసారి కనిపించు. నేను వెళ్ళిపోవటమే నీ ఆదేశమైతే తప్పకుండా వెళ్ళిపోతాను. కానీ వెళ్లే ముందు నీ దగ్గర సెలవు తీసుకుందే మటుకు నేనిక్కడి నుంచి కదల్లేను. ఎప్పుడొచ్చేది తెలియచేయి. హ్యాస్టన్. వైకుంఠం తాలూకు నౌకరు కుర్రాడు తెచ్చిచ్చిన ఉత్తరం చూసుకుని కంగారు పడింది సుజాత. మరోసారి అతనితో కలిసి మాట్లాడడం తనకేమాత్రం మంచిది కాదని, వద్దని మనసు చెప్తుంది. కానీ తప్పదు. సాయంత్రం వస్తానని, 6 గంటలకు పార్కు దగ్గరకొచ్చి నిలబడతానని, వచ్చి తీసుకెళ్లమని జవాబు రాసింది. రాసి పంపింది. కానీ మళ్ళీ భయం. పార్కు దగ్గర ఎవరైనా చూస్తే దీని పర్యవసానమేంటి? అలాగని వెళ్లకుండా ఉందామా అంటే తిరస్కరించటానికి మనస్సు ఒప్పుకోవటం లేదు. ఇంటికి పార్కుకి 4 పల్లాంగులు కూడా లేదు. సుజాత అదృష్టం. ఆ రోజు ఉదయం నుంచి మబ్బుగా ఉన్న వాతావరణం సాయంత్రం అయ్యేసరికి కారు చీకటిలా మూసుకుపోయి కుండపోతలా వర్షం కురవటం మొదలుపెట్టింది.
వాన రాబోతుండటం వల్ల కాబోలు. వీధుల్లో ఎవరూ మనుషులు రారు. పార్కు కూడా నిర్మానుష్యంగా ఉంది. టపటపమని రాలుతున్న పెద్ద పెద్ద చినుకుల్లో సుజాత భుజాల చుట్టూ షాల్ వేసుకుని బయటకొచ్చింది. సుజాత పార్కు దగ్గరకు వస్తూనే పక్కన నిలబడున్న కారుని చూసింది. సుజాతను చూస్తూనే కారు స్టార్ట్ చేసి డోర్ తెరిచాడు హ్యాస్టన్. సుజాత కూర్చోగానే కారు కదిలింది. ఎంత ధైర్యం తనకి! ముక్కు మొహం తెలియని అమెరికన్ పిలిస్తే రావటం, పక్కన కూర్చోవటం, ఎంత సాహసం! ఒంటి మీద స్పృహుండే చేస్తుందా అనిపించింది. కానీ రాకుండా ఉండలేకపోతోంది. 5 నిమిషాల్లో నిలువుగా ఉన్న కొండని చుట్టుకుంటూ పైకొచ్చేసింది కారు. వాన బాగా పడుతుండటం వల్ల బయట మనుషులెవరూ లేరు. ఇద్దరూ దిగి లోపలికొచ్చారు. సుజాత నిన్న కూర్చున్న కుర్చీలోనే కూర్చుంది. హఠాత్తుగా మళ్ళీ కాలం ఆగిపోయినట్టు తోచింది. ఏం మాట్లాడాలో, ఎలా మొదలు పెట్టాలో హ్యాస్టన్కి తోచలేదు. మళ్ళీ నిన్నటి సమస్యే. సుజాత నిశ్శబ్దంగా, నిర్వికారంగా అనిపిస్తుంది. అతనే ప్రశ్న అడిగినా జవాబివ్వగలదని తోచింది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. ఉరుముల మెరుపులతో ఆకాశం చిల్లుపడ్డట్టు వర్షం కురుస్తోంది. మధ్యలో దూరం నుంచి ఉధృతంగా ఉరుకుతూ ఉరకలు వేస్తుంది నది. ఉండి ఉండి భయంకరంగా అరుస్తోంది. కిటికీ దగ్గర వచ్చిన హ్యాస్టన్ బయట వింతగా గర్జిస్తున్న ప్రకృతి వైపు రెప్ప వాల్చకుండా పరీక్షగా చూస్తున్నాడు. అతను నిలవటంలో, అలా బయటికి చూడటంలో ఏదో నిస్సహాయత గోచరిస్తుంది. కిటికీ దగ్గరగా నిలబడ్డ హ్యాస్టన్ కదిలి గది మధ్యగా వచ్చాడు. అతని ప్రతి కదలికని సుజాత కన్నులు పరీక్షగా గమనిస్తున్నాయి. చివరిసారిగా అడుగుతున్నాను, చెప్పు సుజాత, నేను వెళ్ళిపోవటమే మనిద్దరికీ శ్రేయస్కరం అంటావా? హ్యాస్టన్ వైపు చూస్తున్న సుజాత చూపులు చప్పున వేలి ఉంగరం మీదకి మరల్చుకుంది. అతని ప్రశ్నకు తను చెప్పబోయే జవాబు స్పష్టంగా తెలిసి కూడా అలా ఎందుకు అడగటం? ఆ ప్రశ్న బాకులా తన గుండెల్లో గుచ్చుకుంటుందని అతనికి తెలీదు. పోనీ స్నేహితుడిగా ఉత్తరాలైనా రాయొచ్చా? వద్దన్నట్టు తలూపింది సుజాత. అది కూడా కాదు. అది నిజమే. తమ స్నేహాన్ని సుజాత భర్త సవ్యంగా అర్థం చేసుకోకపోతే అలాంటి సమస్యలన్నీ తలెత్తకముందే. అందుకే మొగ్గలోనే ఈ పరిచయాన్ని తుంచేస్తుంది. నేను వెళ్ళిపోవటమే నీ ఆదేశమైతే తప్పకుండా వెళ్ళిపోతాను. కానీ కానీ హ్యాస్టన్ మధ్యలోనే ఆగిపోయాడు. భగవాన్, తను అసలు ఇండియా ఎందుకొచ్చాడు? బాధాపూరితమైన ఈ స్మృతి మనసులో ముద్ర వేసుకుని వెళ్ళటానికా? అసలు ఫోటోలో వ్యక్తి రావు భార్య కాదని తెలిసినప్పుడే ఆ ఊహని చంపెయ్యక దానికి ప్రాణం పోసి పెంచి ఏవో రంగులు కలిపి అపూర్వమైన అనుభవాన్ని ఎందుకు ఊహించుకున్నాడు? ఆ అనుభవం దొరికింది గాని దీని రంగుల నీడలు వేరుగా ఉన్నాయి. సోఫాలో కూలపడి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న హ్యాస్టన్, నేనేం చెయ్యాలి? నువ్వు లేకుండా అమెరికా వెళ్ళటం నాకు అసంభవమని తోస్తోంది అన్నాడు. సుజాత తుల్లిపడింది. హ్యాస్టన్ కన్నులు మూసుకుని ఉండటం వల్ల అది గమనించలేదు. అతని శరీరం ఆమె ముందు మోకరిల్లి ఒడిలో తలదాచుకుని శాంతి పొందాలని తప్పించిపోతోంది. నీ ప్రమేయం లేకుండా, నీకు తెలియకుండా నీ ఫోటో వల్ల జరిగిన మాట వాస్తవమే. నీ బాధకి నేను బాధ్యురాలిని కాను అని నువ్వు ఒక్క మాటలో తీసి పారేయొచ్చు. కానీ కాదు, అలా కాదు. ఇది చాలా తాత్కాలికం. మీరు అమెరికా వెళ్ళగానే మర్చిపోతారు. అప్పుడింత బాధ అనిపించదు. స్మృతి మందిరంలో అందమైన చిన్న వస్తువుగా ఈ జ్ఞాపకం మిగిలిపోతుంది అంతే. మర్చిపోవటమా? నేనా? ఎప్పటికీ అసంభవం. పోనీ కనీసం ఇదైనా చెప్పు. ఈ జీవితం నీకు చాలా సుఖంగా, హాయిగా ఉందా? ఒక్కొక్క ప్రశ్న బాకు సుజాత హృదయానికి గురి చూసి విసురుతున్నట్టు అడుగుతున్నాడు. ఎలాగో తమాయించుకుంది సుజాత. నిన్నటి వరకు అసలు జీవితం ఏంటో తనకు తెలుసా? అందమైన అనుభవం అంటే ఏంటో అర్థం తెలుసా? పుట్టింది, పెరిగింది, పెళ్లి చేసుకుంది, అంతే. చెప్పు, నువ్వు సుఖంగా ఉన్నావంటే నా బాధ నాకు తృప్తిగా అయినా కనిపిస్తుంది. కన్నులు తెరిచి సుజాత వైపు చూస్తూ అన్నాడు హ్యాస్టన్. సుజాత కళ్ళెత్తి చూసింది. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. తన బాధ ఈ అమ్మాయి గుర్తించింది. తన గుండెల్లో తిరుగుతున్న సుల్లకి ఆ కళ్ళల్లో ప్రతిస్పందన ఉంది. కానీ పలకదు. తన చుట్టూ గిరి గీసుకొని ఆ గిరి మధ్యలో రాయిలా కూర్చుంది. ఎటువైపునా తను ప్రవేశించలేడు. అదే హ్యాస్టన్ని పిచ్చివాడిని చేస్తుంది. జవాబు చెప్పవా ప్లీజ్? మౌనంగా కూర్చున్న సుజాత వైపు చూసి పసి పిల్లాడిలా అడిగాడు.
సుఖంగా లేక నాకిప్పుడేమైంది? మృదువుగా, మెల్లగా అంది సుజాత. దెబ్బతిన్నట్టు చూశాడు హ్యాస్టన్. ఆ మాటలో ఇద్దరి మధ్య ఎంత దూరం, జాతి, మతం, రంగు, వీళ్ళ దేశం, వీటన్నిటినీ సుజాత సున్నితంగా చూపిస్తుంది. అడగాలనుకుంటున్న మాటలకి మొదట్లోనే నోరు మూయించారు. హ్యాస్టన్ లేచి కిటికీ వైపు వెళ్ళిపోయాడు. 2 నిమిషాల తర్వాత కిటికీ దగ్గర నిలబడ్డ హ్యాస్టన్ వెనక్కి తిరిగి చూశాడు. ప్లీజ్, దయించి సాధ్యమైనంత త్వరలో ఇక్కడ్నుంచి వెళ్ళిపోండి. ఇప్పటికే నేను సగం పిచ్చిదాన్నయ్యాను. సుజాత చప్పున అరచేతులతో మొహం దాచుకుని సోఫా చేతిమీద వాలిపోయింది. క్షణంసేపు కంగారు పడిన హ్యాస్టన్ గబగబా సుజాత కూర్చున్న సోఫా దగ్గరకొచ్చాడు. బాధగా తలొంచుకున్న సుజాతని పక్కన కూర్చుని ఒళ్ళోకి తీసుకుని బుజ్జగించాలనిపించింది. చిచి, తన వల్ల ఈ అమ్మాయి బాధపడకూడదు. సుజాత, హ్యాస్టన్ పిలవటం తప్ప మరేం చెయ్యలేకపోయాడు. సుజాత తలెత్తింది. థ్యాంక్ గాడ్, ఏడవటం లేదు. కాని కళ్ళల్లో మటుకు భరించలేని బాధ కనిపిస్తోంది. హ్యాస్టన్ చేతి వాచి చూసుకుంటూ, నేనే రాత్రికి వెళ్ళిపోతాను. కానీ మధ్యలో ఆగిపోయి మళ్ళీ కిటికీ దగ్గరగా వెళ్ళిపోయాడు. టైం అయిపోతుంది. జీవితంలో ఎవరికీ లభ్యంగాని అసాధారణమైన అనుభవం తాలూకు ఆఖరి గడియలు అయిపోతున్నాయి. క్షణాల్ని కాలం మృత్యువులా ఆత్రంగా కబిలించేస్తుంది. కిటికీ చువ్వలికి తల అంచుకుని కళ్ళు మూసుకున్న హ్యాస్టన్కి ఈ క్షణం శాశ్వతం అయిపోవాలనిపించింది. ఇన్ని సంవత్సరాల జీవితంలో ఇంతకు ముందెన్నడూ అతనికింత బాధ అనిపించలేదు. ఈ బాధ కొత్తగా హృదయాన్ని రంపపు కోత కోస్తున్నట్లుంది. అయినా తను విలవిల్లాడటం లేదు. నిశ్శబ్దంగా భరిస్తున్నాడు. అదే చిత్రం. కిటికీలోంచొచ్చిన వానజల్లు మొహం మీద పడుతోంది. ఉలిక్కిపడ్డ హ్యాస్టన్ లేచి వెనక్కి తిరిగి చూశాడు. కుర్చీలో బొమ్మలా కూర్చున్న సుజాత కళ్ళల్లో మూర్తీభవిస్తున్నట్టున్న అధైర్యం, ఆ నిస్సహాయత చూస్తుంటే అతని గుండెలు ఎవరో బలంగా మోదినట్టు అనిపించింది. క్షమించు సుజా, నా ఈ హఠాత్తు రాకతో, ఈ ఫోటో గొడవతో చాలా బాధ కలిగించినట్టున్నాను. మళ్ళీ గది మధ్యగా వస్తూ అన్నాడు. మొన్న పార్టీలో పాలరాతి బొమ్మల 1000 వెన్నెలలో విరిసే మెరుపులాంటి చిరునవ్వుతో ఉన్న సుజాత వేరు. ఈరోజు నిశ్శబ్దంగా, మూగగా, లోపల బాధ అనుభవిస్తూ పైకి గంభీరంగా కూర్చున్న సుజాత వేరు. క్షమించవలసింది మీరు. నా పరిచయాన్ని కలలా తీసేసి మర్చిపోండి. సుజా, మధ్యలోనే బిగ్గరగా పిలిచాడు అతను. కలలా తీసేయవలసింది నువ్వు. చాలు, నన్నర్థం చేసుకున్నావనుకున్నాను. టైం అయిపోతుంది, పద, నిన్ను దించొచ్చేస్తాను. కారు కీ కోసం ఆవేశంగా టేబుల్ దగ్గరికి వెళ్ళబోతున్న హ్యాస్టన్ కళ్ళెత్తి తన వైపు చూసిన సుజాత వైపు చూస్తూ మధ్యలోనే ఆగిపోయాడు. ఈ అమ్మాయి చూపులకి ఎదుటి వాళ్ళని కట్టిపడేసేలాగా కళ్ళాలున్నాయి. హఠాత్తుగా ఆగిన అతను ఏదో గుర్తుకొచ్చిన వాడిలా ఒక అడుగు సుజాత వైపు వేసి, ఎలాగూ విడిపోతున్నాం, మరి కలుసుకుంటామనే ఆశ కూడా లేదు. నీ గుర్తుగా ఏదైనా నాకివ్వు అన్నాడు. ఇవ్వటానికి నా దగ్గరేముంది? నిస్సహాయంగా చూసింది సుజాత. ఇదిగో ఇది. సోఫా చేతి మీద పడేసిన షాల్ని తీసుకుని దాన్ని పరీక్షగా చూస్తూ అన్నాడు. అదా, అది క్రితంసారిది. నా పుట్టినరోజుకి నా భర్త నాకు ప్రేమగా హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు. షాక్ తిన్నవాడిలా చప్పున షాల్ని సోఫా చేతి మీద వదిలేసి అతను వెర్రివానిలా సుజాత వైపు చూశాడు. మా దేశంలో పెళ్ళయింది అంటే ఆడపిల్ల జీవితంలో ఆఖరికి పీల్చే ఊపిరి కూడా భర్తదే అయి ఉంటుంది. చేతివేలుకున్న ఉంగరాన్ని సరిచూసుకుంటూ అంది సుజాత. సుజాతకు హఠాత్తుగా ఆ ఉంగరం తనదేనన్న సంగతి గుర్తుకొచ్చింది. అది మంచి మార్కులతో బిఏ పాస్ అయినప్పుడు ఎస్ అనే అక్షరం ఎనామిల్ రంగులో చెక్కించి తాతయ్య చేయించిచ్చాడు. ఉంగరం తీసుకుని అరచేతిలో పట్టుకున్న సుజాత మళ్ళీ ఆగిపోయింది. గుర్తొస్తే అతనికి బాధేగా. ఏ ముద్ర లేకుండా అతను వెళ్ళిపోతే అతను కొంతకాలం తర్వాతైనా తన్ని మర్చిపోవచ్చు. లాభం లేదు. ఇక్కడ్నుంచి ఎంత త్వరగా ఇంటికి వెళ్తే అంత మంచిది. ఇలా మరికొన్ని గంటలు గడిస్తే బాధాపూరితమైన అతని మాటలు వింటుంటే తనేం చేస్తుందో తనకే తెలీదు. శక్తినంతా కేంద్రీకరించి కూడగట్టుకున్న మనసు ఎదురు తిరిగి వశం తప్పుతోంది. ఉంగరం అలా చేత్తో పట్టుకుని లేచి నిలబడింది సుజాత. పోని ఉంగరం ఇచ్చేస్తే? దూరంగా నిలబడిన అతని వైపు ఉంగరం ఉన్న అరచేతిని చాచింది. ముఖంలో గబగబా రంగులు మారుతున్న సుజాత మొహం వంక రెప్ప వాల్చకుండా చూస్తున్న అతను
సుజాత ఇస్తున్నదేమిటో క్షణంసేపు అర్థం కాక ఒక అడుగు ముందుకు వేశాడు. సుజాత చేతిని మరికొంచెం ముందుకు చాచింది. అంతే, ఆకాశం ఒక్కసారి భయంకరంగా గర్జించింది. పెలపెలమని పెద్దగా శబ్దం చేస్తూ దూరాన ఎక్కడో పిడుగుపడింది. వెంటనే లైట్లు పోయాయి. అతని చేతులు సుజాత భుజాలు పట్టి దగ్గరకు లాక్కున్నాయి. అంతా చీకటి. ఆకాశంలో భయంకరమైన చప్పుళ్ళు, జోరుగా వర్షం. దూరాన ఉండి ఉండి భయంకరంగా నది అరుస్తుంది. కిటికీలోంచి తలుక్కున మెరిసిన మెరుపుకి సుజాత అతని ఇద్దరి కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. ఇద్దరూ తమ ఉనికిని మర్చిపోయి ప్రకృతి బీభత్సాన్ని చూస్తూ ఉండిపోయారు. అంతలోనే లైట్లు వెలిగాయి. హ్యాస్టన్ చేతుల మధ్య ఒదిగిపోయిన సుజాత ఉంగరం ఉంగరం అంది. సుజాత చెప్తున్నదేమిటో అర్థం కాని హ్యాస్టన్ తను అప్రయత్నంగా చేసిన పని గుర్తుకొచ్చి చప్పున సుజాతని వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు. అతని నరంలోనూ విద్యుత్ పాకినట్టుగా ఉంది. ఉంగరం ఇంగ్లీష్లో చెప్పింది సుజాత. ఉండని, ఉదయం జాగ్రత్తగా పంపిస్తాను. ఇద్దరూ కలిసి బయటకొచ్చేశారు. అరే, కారుకి మర్చిపోయొచ్చాను. మధ్యలో ఆగి హ్యాస్టన్ వెనక్కి వెళ్ళిపోయాడు. గది ముందున్న వరండా పైన వెలుగుతున్న ట్యూబ్ లైట్ కాంతి వెన్నెలలో అక్కడంతా ఆవరించుకొని కంటికి ఆహ్లాదంగా ఉంది. ఆ కాంతి వదిలి కళ్ళెత్తి అలా బయటికి చూస్తే అంతా చీకటి. ఇక ముందు తను గడపబోయే చీకటి లాంటి జీవితంలో హ్యాస్టన్ ఇలా వెన్నెల్లా గుర్తొస్తాడు. అంతే, ఈ అనుభవం తనకి అలాగే మిగిలిపోతుంది. కొద్ది రోజుల పరిచయం అతన్ని పిచ్చివాడిని చేస్తే, కొద్ది గంటల పరిచయం తన్ని వెర్రిదాన్ని చేస్తుంది. భగవాన్, ఏ ఆడపిల్ల జీవితంలోని ఇలాంటి సంఘటనలొద్దు. కళ్ళు మూసుకొని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్న సుజాత వెనక అలికిడవడంతో తల తిప్పి చూసింది. వెనగ్గా వచ్చిన హ్యాస్టన్ గదిలో సుజాత మర్చిపోయొచ్చిన షాల్ తెచ్చి భుజాల చుట్టూ కప్పి ఆ భుజాలు పట్టుకొని పూర్తిగా తన వైపు తిప్పుకుంటూ, సుజా, నేనంటే ఏ భావం లేకపోతే మాని, కనీసం నా పట్ల సానుభూతైనా నీకు లేదు అన్నాడు. సుజాత పెదవులు కంపించాయి. కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. అస్పష్టంగా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్న సుజాతను వారిస్తూ, అక్కర్లేదు, నువ్వు నోటితో చెప్పక్కర్లేదు, నాకిప్పుడు అర్థమైంది. పద, పొద్దుపోతుంది అన్నాడు. ఇద్దరూ కారులో కూర్చున్నారు. వాన ఉధృతం తగ్గినా ఇంకా జోరుగా పడుతూనే ఉంది. కారు నిలువుగా ఉన్న కొండని చుట్టుకుంటూ కిందకొస్తుంది. దూరంగా డ్యాంకి కుడివైపు మెలమెలా మెరుస్తున్న దీపాలు, మధ్య పూసల తోరణాల్లా రాల్తున్న వర్షపు ధారలు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. కొండ దిగగానే కారు ఆపేసి చక్రం మీద తల వంచుకొని, అయిపోయింది, అంతా అయిపోయింది. ఇన్ని రోజుల నుండి ఇంతగా ఎదురు చూసిన క్షణాలు అయిపోయాయి. మీ ఇల్లు రాగానే నువ్వు దిగి వెళ్ళిపోతావు. నువ్వు దిగి వెళ్ళిపోయినప్పటి నుంచి మొదలయ్యే సుదీర్ఘ నరకం. ఈ జీవితంలో క్షణం క్షణం తెచ్చిపెట్టుకుంటూ నేనెలా జీవించను? గాడ్. బాధగా బొంగురుపోయిన కంఠంతో అంటూ చక్రానికేసి తల రాసుకుంటున్న అతన్ని చూస్తుంటే సుజాతకి చేయి చాచి ఆ తలని ఒక్కసారి తాకి దగ్గరికి తీసుకోవాలనిపించింది. కాని కావాలని పాషాణతత్వం తెచ్చిపెట్టుకొని బయటికి చూస్తూ కూర్చుంది. చెప్పు సుజా, నీకేం అనిపించటం లేదు? సుజాత చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అడిగాడు. సుజాత తల తిప్పి చూసింది. అతని కళ్ళల్లో నీళ్లు నిండి ఉండటం గమనించకపోలేదు. ఎంతో ప్రయత్నం మీద పళ్ళు బిగపెట్టి ఆపుకుంటోంది. లేకపోతే తన కళ్ళ నుంచి వర్షపు ధారలే కారుతాయి. చెప్పు సుజా, నేను రాయిని కాదు. సుజాత అంతకంటే ఏం చెప్పగలదు? మళ్ళీ డ్రైవ్ చేయటం మొదలుపెట్టాడు. అతనెంత నిదానంగా డ్రైవ్ చేసినా కారు 5 నిమిషాల్లో పార్కు దగ్గరకు వచ్చేసింది. అక్కడికి రాగానే కారు ఆపేసి కళ్ళు మూసుకొని మొహం పక్కకి తిప్పుకుంటూ, నువ్వు వెళ్ళడం నేను చూడలేను. దిగి తలుపులు గట్టిగా వేయి. శబ్దం విని నేను కారు స్టార్ట్ చేస్తాను అన్నాడు. 2 నిమిషాలు గడిచాయి. 3వ నిమిషం కూడా జరుగుతోంది. సుజాత కదల్లేదు, దిగలేదు. కళ్ళు తెరిచిన అతను సుజాత వైపు తల తిప్పి చూశాడు. ప్రాణం లేని రాయిలా, బొమ్మలా కూర్చునుంది సుజాత. కింద పెదవి గట్టిగా నొక్కిపట్టి నిశ్శబ్దంగా వానజల్లు వైపు చూస్తోంది. అతనికి అర్థమైంది, సుజాత తనంతట తను దిగలేదు. సుజాత వెనక నుంచి చేయి చాపి తలుపు తీశాడు. అలా తీస్తుండగా ఆఖరిసారి ఒక్కసారి అందమైన ఆ భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కొని సెలవు తీసుకోవాలనిపించింది. కాని సుజాత పుట్టి పెరిగిన సమాజం వేరు, దాని ధర్మాలు వేరు.
ఏ విధంగానూ తెలిసి వంటి మీద స్పృహ ఉండగా ఆమెను తాకలేడు. అతను డోర్ తెరవటంలో సుజాత లేచి కిందకి దిగింది. దిగిన మనిషి వెళ్ళిపోవటానికి అడుగులు వేయలేదు. వానలో అలాగే నిలబడిపోయి చూడసాగింది. వస్తా. గుడ్ బై. గుడ్ బై డార్లింగ్. హాస్టన్ హఠాత్తుగా వంగి ముందుకు జరిగి సుజాత చేతిని లాక్కొని పదే పదే ముద్దు పెట్టుకుంటూ, విష్ యూ ఏ వెరీ హ్యాపీ లైఫ్. ఐ లవ్ యూ మై డార్లింగ్. అందుకే నిశ్శబ్దంగా దూరంగా వెళ్ళిపోతున్నాను. ఐ లవ్ యూ. గుడ్ బై. సడన్ గా సుజాత చేతిని వదిలేసి ఒక్క కుదుపుతో కారుని స్టార్ట్ చేసి స్పీడుగా వెళ్ళిపోయాడు. సుజాత చూస్తుండగానే అతని కారు మెరుపులా మాయమైంది. అతను వెనక్కి తిరిగి చూసినట్టు లేదు. ఇది కళా నిజమా? హ్యాస్టన్ ముద్దాడిన చేతి మీద పడ్డ వెచ్చటి కన్నీళ్ల మీద చల్లటి వాన బిందువులు పడ్డాయి. తనెక్కడుందో, ఏం చేస్తుందో స్పృహ కోల్పోయిన సుజాత చాలాసేపు అలా నిలువునా వర్షంలో తడుస్తూ నిలబడిపోయింది. మర్నాడు సుజాత ఎర్రబడ్డ కళ్ళతో పక్క మీద నుంచి లేవకుండా పడుకొని ఆలోచిస్తుండగానే వైకుంఠం నౌకరు కవరు ఒకటి తెచ్చిచ్చి వెళ్ళాడు. పైన అందంగా సుజా అని చెక్కినట్లు రాసుంది. సుజాత ఆత్రంగా కవరు చించి చూసుకుంది. అందులోంచి చిన్న ఉత్తరంతో పాటు ఉంగరం కూడా జారి ఆమె ఒళ్ళో పడింది. ఉత్తరం ఇలా ఉంది. సుజా, అన్నీ సర్దుకున్నాను. మరో అరగంటలో నేను వెళ్ళిపోతున్నాను. నిన్ను విడిచి నేను ఒంటరిగా అమెరికా వెళ్లటం అసంభవమే అనిపించింది మొదట. కానీ రాత్రి నిన్ను చూసిన తర్వాత, ముఖ్యంగా వరండాలో స్తంభాన అనుకున్నప్పుడు, నీ స్మృతిలో మనసులో ఈ అనుభవం తాలూకు ముద్రతో ఒక్క జీవితం కాదు, 1000 జీవితాలు భగవంతుణ్ణి ప్రార్థించి మరీ జీవించాలనిపించింది. నా ఈ ఉత్తరం నువ్వు చూసేసరికి నీకు నేను చాలా దూరంలో ఉంటాను. ఉంగరం దొరికింది. దీన్ని గుర్తుగా నాతో వెంట తీసుకెళ్లాలని చాలా అనుకున్నాను. కానీ నీ అనుమతి లభించదని తెలుసు. అందుకే ఇష్టం లేకపోయినా నీకు పంపిస్తున్నాను. నువ్వు నాదానివి కాకపోయినా కాలేకపోయినా నేను నీ వాడనే. నీ హ్యాస్టన్. ఉత్తరం చూసిన సుజాత కళ్ళల్లో నీళ్లు నిండి ఆ రోజంతా సుజాత ఏడుస్తూనే ఉంది. హ్యాస్టన్ అనుకోకుండా వెళ్ళిపోయాడని సుజాతకి చెప్పమని చెప్పాడని మిసెస్ చాన్ ఫోన్ చేసింది. ఆ సాయంత్రం సుజాతకి ఒళ్ళు తెలియకుండా జ్వరం వచ్చింది. భర్త ఊరి నుంచొచ్చాడు. వస్తూనే జ్వరంతో ఉన్న భార్యని చూసి డాక్టర్ని పిలిపించి మందిప్పించాడు. 2 రోజులు గడిచాయి. 2 రోజుల నుండి ఒంటి మీద స్పృహ లేకుండా పడున్న సుజాతకి ఆ రోజే కొద్దిగా జ్వరం జారింది. డాక్టర్ పర్వాలేదని, పూర్తిగా రెస్ట్ తీసుకోమని, 2-3 రోజుల్లో బాగా తగ్గిపోతుందని చెప్పాడు. 3వ రోజు జ్వరం తగ్గి నార్మల్కి రావటంతో కొద్దిగా జావ తాగి మంచం మీద వెనక్కి వాలి దిండున అనుకుని కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చుంది. సుజాత కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రతి వస్తువులో హ్యాస్టన్ రూపమే కనిపిస్తోంది. తనుండలేదు. ఎవరేమనుకున్నా సరే మిసెస్ చాన్ అడిగి అడ్రస్ తెలుసుకొని అతనికి ఉత్తరాలు రాస్తుంది. స్నేహితుడిగా అతన్ని తను తీసుకుంటే ఏమవుతుందప్పుడు? పరీక్షగా చూస్తే అప్పుడు తెలుస్తుంది. ఇన్ని సంవత్సరాలు ఏ అనుభూతి అనేది ఎరక్కుండా తను జీవితం ఎలా గడిపిందో. ఏం తోచని సుజాత వంగి మంచం పక్కనే ఉన్న రేడియో ఆన్ చేసింది. మధ్యాహ్నం 2 గంటలు కావస్తోంది. భర్త కాఫీ టిఫిన్ కోసం ఇంటికొచ్చే సమయంలో తెలుగులో వార్తలు వస్తున్నాయి. సుజాతకి వార్తలంటే విసుగైనా మధ్యాహ్నం పూట ఆ సమయంలో అంతకంటే వినదగ్గ ప్రోగ్రామ్స్ ఏమీ ఉండవు. రేడియో పెట్టిన సుజాత దిండు ఒళ్ళో వేసుకొని దాని మీద చేతులాంచుకొని మంచం మీద వెనక్కు వాలి మళ్ళీ తల తిప్పి కిటికీలోంచి బయటికి చూడసాగింది. హ్యాస్టన్ ఈ పాటికి ఏం చేస్తుంటాడో. రేడియోలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పూట వార్తలు ముగించే ముందు విశేషాలు మరొక్కసారి. నిన్న మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానం ఒకటి సముద్రంలో కూలిపోయింది. ఇందులో మరో 20 మంది ప్రయాణికులతో పాటు ఈ మధ్యనే 6 వారాల పాటు ఇండియా పర్యటించడానికొచ్చిన ప్రఖ్యాత చిత్రకారుడు. సుజాత ఒళ్ళో ఉన్న దిండుని పక్కకి విసిరేసి ఒక కంగలో మంచం మీద నుంచి ఉరికి రేడియో ఫుల్ వాల్యూమ్ రైజ్ చేసింది. శ్రీ హ్యాస్టన్ ఉన్నారు. అనుకోకుండా కలిగిన వారి మరణానికి ప్రభుత్వం, భారత ప్రజలు తీరని విచారాన్ని తెలియజేస్తున్నారు. పెద్దగా అరుస్తున్న రేడియో మధ్య సుజాత కెవ్వుమంటూ కింద పడిపోయింది. కథ సమాప్తం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.